గన్నవరంలో టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పీఏ రాజాతో సహా పోలీసులు 11 మందిని ఈరోజు తెల్లవారుజామునే అరెస్ట్ చేశారు. అయితే ఏదో రోజు ఇదే జరుగుతుందని అందరికీ తెలుసు కనుక ఇదేమీ పెద్ద వార్త లేదా విశేషం కాదనే చెప్పాలి. వంశీ అనుచరులు ఆయన అనుమతి ప్రోత్సాహం లేకుండానే టీడీపీ కార్యాలయంపై దాడి చేయరు కనుక ఆయన ప్రోత్సాహంతోనే ఈ దాడి జరిగిందని భావించాలి. దీనికి ప్రధాన సూత్రధారి ఆయనే అవుతారు. నాడు వైసీపీలో ప్రభుత్వంలో అన్నీ తానై చక్రం తిప్పిన సజ్జల రామకృష్ణారెడ్డి, వంశీ వంటి వైసీపీ నేతలకు ఇటువంటి ఆదేశాలు జారీ చేస్తుండేవారని, వాటిని వారు తూచా తప్పకుండా పాటిస్తుండేవారని వైసీపీని వీడిన నేతలే చెప్తున్నారు. కనుక టీడీపీ కార్యాలయంపై దాడి కేసు వెనకాల వైసీపీలో ఇంకా చాలామంది ఉన్నారని అర్థమవుతోంది. టీడీపీ కార్యాలయంపై దాడితోనే వైసీపీ నేతలు సంతృప్తి చెందలేదు. నాడు వంశీ అనుచరులను అడ్డుకునేందుకు వెళ్లిన టీడీపీ సీనియర్ నేత పట్టాభిపై ఎదురు కేసు నమోదు చేసి ఎంతగానో వేధించి జైల్లో పెట్టారు కూడా. సజ్జల రామకృష్ణారెడ్డి ఆదేశం లేనిదే టీడీపీ అధికార ప్రతినిధిగా ఉన్న పట్టాభిపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారంటే నమ్మశక్యంగా లేదు. అవునో కాదో ఆ పోలీసుల్ని అడిగితే వారే చెబుతారు. ఇంతకీ విషయం ఏంటంటే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు అవుతోంది. కానీ ఇంతవరకు వల్లభనేని వంశీని టచ్ చేయలేకపోతోంది. వంశీని టచ్ చేయలేకపోతున్నప్పుడు గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని, మాజీ మంత్రులు ఆర్కే రోజా, అంబటి రాంబాబులను టచ్ చేయగలదా? వారిని ఏమీ చేయలేకపోతే ఇక సజ్జల రామకృష్ణారెడ్డి, జగన్, విజయసాయిరెడ్డిల దరిదాపులకైనా వెళ్ళగలదా అనే సందేహం కలుగుతోంది. ఈ లెక్కన జగన్ వద్దకు చేరుకోవడానికి కూటమి ప్రభుత్వానికి 5 ఏళ్ల పాలన కూడా సరిపోదేమో. ఇది అసమర్థత లేక ఆచితూచి అడుగులు వేయడమా? టీడీపీ నేతలే చెప్పాలి. జగన్ లేదా వైసీపీ ముఖ్య నేతలపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేస్తే రాజకీయ కక్ష సాధింపు అని వైసీపీ చాటింపు వేసుకుని ప్రజల సానుభూతి పొందేందుకు ప్రయత్నిస్తుందని వేరే చెప్పక్కర్లేదు. కానీ కూటమి ప్రభుత్వం మరో 4.5 ఏళ్లు అధికారంలో ఉండబోతున్నప్పుడు ఈ సానుభూతి లెక్కలు అవసరమా అని శ్రేయోభిలాషుల ప్రశ్నకు టీడీపీ నేతలే సమాధానం చెప్పాల్సి ఉంటుంది.